నిర్మల్ జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ మండలంలో చాక్పల్లి గ్రామానికి చెందిన ముస్కపోసానికి ముగ్గురు కుమారులు ఉన్నారు. భర్త చనిపోయిన తర్వాత తన ముగ్గురు కుమారులకు సరిసమానంగా భూమిని ఇచ్చారు. సంవత్సరం నుండి తమ సొంత భూమిని ఆక్రమించుకొని సమీప గ్రామంలోని వ్యక్తులు తన ముగ్గురి కుమారుల మధ్య తగాదాలు సృష్టిస్తున్నారంటూ పోసాని గ్రామ సమీపంలోని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న కుమారులు, కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. భూ తగాదాల వల్లనే తమ అమ్మ మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకుందంటూ కుమారులతో పాటు కుటుంబ సభ్యులు నిర్మల్ బైంసా జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. తమ తల్లి మృతదేహాన్ని వివాదాస్పద భూభాగంలోనే ఖననం చేస్తామని మొండికేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. డీఎస్పీ సుమారు గంటన్నర పాటు ఆందోళనకారులతో మాట్లాడి వివాదాస్పద సమస్యకు పరిష్కారం చూపిస్తామంటూ భరోసా ఇవ్వడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనను విరమించారు. నేను మాట్లాడతావులే అంటే సార్ ఏమన్నా డ్యూటీ అయిపోయినా ఏదో ఒక విశ్వాసం సార్ అక్కడ 100 మంది వెయిటింగ్ చేస్తున్నారు. ఊళ్ళో సౌకర్యం మనిషి ఎవరో ఒక పెద్ద మనిషి తెలిసిన మనిషి పడుతున్నాడు. సార్ బదులు అడిగిస్తే తీర్పాటు చెప్పించారు సార్. తీర్పాటు చెప్పించడం అంతే అయిపోయింది. తర్వాత అప్పటికి 6 అయింది సార్. దండం పెట్టి మా కాలు ముఖ్యం మా సార్. ఎందుకంటే ఇలా చుట్టాలు ఉన్నారు. బాధ అయితే తెలియదు నాకు. అయితే ఏమైంది మొత్తం అయిపోయింది. ఫార్మాలిటీ మొత్తం అయిపోయింది. సార్ మల్లికార్జున సార్ కూడా సంతకాలు పెట్టి ఆల్రెడీ ఎస్ఐ సార్ దగ్గర ఆ సంతకాలు ఉన్నాయి. పేపర్ తీసుకుపోయింది. నా ముందు తీసుకుపోయినప్పుడు డెడ్ బాడీ ఇవ్వాలి కదా. సార్ వచ్చేసి ఆల్రెడీ దొంగరుగా దయచేసి మీకు కారణం ఒక మాట వినండి. ఒక మాట, చిన్న మాట వినండి. దొంగరుగాంలో గొడవ అవుతున్నది. ఊరోళ్ళందరూ వచ్చి ఆడ ఇల్లు పక్కన బొంద ఓడిపిస్తున్నారని దొంగరుగాములందరూ గొడవ చేస్తున్నారు. ఎస్ఐ సార్ వచ్చి అన్నాడు. ఎస్ఐ సార్ వచ్చి అన్నాడు. అక్కడ సిఐ సార్ కూడా అక్కడ ఉన్నాడు ప్రజెంట్. ఆ సార్ అన్న మాట చెప్తున్నా. ఆ సార్ ఏమంటున్నాడు అంటే సిఐ సార్ కూడా అక్కడ వచ్చిండు. పెద్ద గొడవ అయింది. ఇప్పుడు డెడ్ బాడీ తీసుకుపోయేది లేదు, తీసుకుపోకుల్ని రేపే తీసుకుపోయి అని చెప్పింది సార్. ఇప్పుడు మరి ఎందుకు డెడ్ బాడీ తీసుకొని పోయి మీ డెడ్ బాడీ అది చనిపోయింది, అయిపోయింది. చనిపోయిందని మేము ఏం చేయలేము. అందరూ కూడా దాన్ని చేయాలా? డెడ్ బాడీ ఇస్తాము. డెడ్ బాడీ ఇప్పుడు రాత్రి చేస్తారా లేకపోతే పొద్దున్న చేస్తారా? డెడ్ బాడీ ఇస్తా మీరే ఏం చేస్తారా? నేను మాట్లాడుతూ సార్ ఆయన ఎందుకు అబద్ధం మాట్లాడారు? అయిపోయింది డెడ్ బాడీ ఇప్పుడు తీసుకుంటారా రేపు సరే అయిపోయింది. ఇప్పుడు రోడ్డు మీద పెడతాం, అది పెడతాం.